డైలీ టేస్ట్ ది డైలీ. కార్తీక మాసం అనంతరం వచ్చే షష్ఠి రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో దేవాదాయ శాఖకు చెందిన అతిపెద్ద స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ ఆలయానికి 1,00,000కు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారెడ్డి షష్ఠి చూసిపోద్దాం రండి అంటూ భక్తులు సందడి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలిస్తే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి బెక్కబోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అది స్వయంభూ. రెండోది కాకినాడ రూరల్ పరిధిలోకి వచ్చి ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ రెండు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ 1,50,000 వరకు వస్తారని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 24వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం, 25వ తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణం, 26న సుబ్రహ్మణ్య షష్ఠి. వేకువజామున 3 గంటల నుంచి రాత్రి 11, 12 గంటలకు కూడా దర్శనాలు అవుతాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మనతో ఉన్నారు. ఇప్పటికే కాకినాడ ఆర్డీఓ కావచ్చు, లేదంటే దేవాదాయ డిప్యూటీ కమిషనర్ పలుసార్లు రివ్యూలు నిర్వహించారు. ఈవో గారిని ఒకసారి వివరాలు అడుగుదాం. సార్, ఈ కళ్యాణ ఏర్పాటు చేయాలి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నూతన జిల్లా కాకినాడ జిల్లాలో ఇదే ప్రధాన ఆలయం. ఇది స్వయంభూ అండి. సుమారు 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసింది. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నప్పుడైతే ఉమ్మడి తూర్పు గోదావరిలో 2వ స్థానంలో ఉండేది బెక్కవోలు తర్వాత. ఇప్పుడు జిల్లా ఇడిపోయాక ఇదే 1వ స్థానంలో వచ్చింది. ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విపరీతమైన నమ్మకం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి విశేషం దీనికోసం అప్పుడే గత 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా అవుతున్నాయి, ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీని మీద ఆర్డీఓ గారు కూడా కోఆర్డినేషన్ మీటింగ్, అలాగే మా ఉప కమిషనర్ రమేష్ బాబు గారు కూడా డిప్యూటీ స్టాఫ్ తో అందరూ తీసుకొచ్చి అందరికి డైరెక్షన్స్ ఇచ్చి ఏం చేయాలి మొత్తం అన్ని చేశారు. అలాగే డిఈఓ గారు, అందరూ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి సోషలైజ్ చేసి పరిశీలించి వెళ్ళారు. ఇంకా ఏర్పాట్లు కూడా అవుతాయి. స్వామివారు గతంలో ఇది కళింగలు గోదావరి స్నానాలకు వచ్చేవారు. అక్కడ ఉన్న ఒక మునికి కళలో కేవలం ఈ నుదుటు బొట్టు ఉన్న స్వామికి కనపడి పలానా చోట ఉన్నాను నన్ను ప్రతిష్ఠించినప్పుడు ఎక్కడైతే మన విగ్రహం ఉందో అక్కడే ప్రతిష్ఠ చేశారు. అవునండి, అది వాస్తవం. అది ఎక్కడ స్వామి ఎక్కడైతే వెలిసాడో అక్కడే ప్రతిష్ఠ చేశారు. అందుకే స్వామికి రెనోవేషన్ చేశారు 2010లో దేవాలయం. రెనోవేషన్ చేసినప్పుడు కూడా ఆ మూల విరాట్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండానే దేవాలయం కట్టారు. అందువల్ల రోడ్డు లెవెల్కి ఇంకా లోపలగానే ఉంటుంది, కిందకే ఉంటుంది స్వయంభూ. కానీ స్వయంభూ యొక్క విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు అందరికీ కూడా నెరవేరుతాయి. దానికోసం ప్రగాఢమైన నమ్మకంతో జనం అంతా వస్తారు. ఈ సాధారణంగా కుజ దోషాలు పోవడానికి శ్రీకాళహస్తి వెళ్తారు సార్. ఈ స్వామికి అభిషేకం చేస్తే కుజ దోషం పోతుందని నమ్మకం ఉంది. ఉంది, ఇక్కడ భక్తులకి అది ఉంది. ప్రతి శనివారం కూడా మేము కుజ దోషానికి ప్రత్యేకంగా రాహుకేతు పూజలు అవి చేస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు చేయించుకుంటున్నారు. దాని మీద కూడా ప్రత్యేకత ఉంది. ఈ షష్ఠి గురించి అయితే ఈ నెల 24 నుంచి 29 వరకు కూడా షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. 24వ తారీఖు సాయంకాలం గ్రామోత్సవం పల్లకి సేవ జరుగుతుంది స్వామివారికి. 25 ఏమో సాయంత్రం 6 గంటలకి స్వామివారి వల్లి దేవసేన సమేత స్వామివారికి కళ్యాణోత్సవం. అలాగే 26 షష్ఠి మహోత్సవం అండి. షష్ఠి మహోత్సవం తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనాలు ఇవ్వడం అవుతుంది. సుమారుగా మీకు భక్తులు ఈ గతంలో కన్నా ఈ ఏడాది ఇంకా రెట్టింపు వచ్చేలా ఉన్నారు. ఎందుకంటే మిగతా వాటిలో కూడా పంచారామాల్లో కూడా ఎక్కువగా వచ్చారు భక్తులు కూడా. అన్ని దేవాలయాల్లో కూడా పెరిగారు. బుధవారం ఒకటి వచ్చింది. అందువల్ల ఈ బుధవారం వల్ల కూడా జనం ఎక్కువగా వస్తారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటికే మేము కనీసం 30 నుంచి 40 వేల మందికి లోపల ప్రెమిసెస్ లోనే ఉండేలాగా ఏర్పాట్లు చేసాం. అలాగే ఇంకా అవుట్ సైడ్ ఉన్న అవుట్ కట్స్ ఉంది మా గుడికి. అవుట్ కట్స్ లో కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం. అలాగే కార్పెట్లు వేస్తున్నాం. అలాగే టెంట్లు కూడా వేసి భక్తులు ఎవరికి కూడా ఏదైనా అసౌకర్యం లేకుండా చేస్తున్నాం. అదే విధంగా మంచినీటి సదుపాయం కల్పించాం. అదే విధంగా మనకి ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ ఇన్ని సర్ప ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటికి భక్తులు ఏమైనా చేస్తారు? భక్తులు వారు కోరిన మనోభిష్టం నెరవేరిన వెంటనే సంతానం లేకపోవడం, లేకపోతే వివాహం ఆలస్యం కావడం అన్నది వాళ్ళు కోరుకుని వాళ్ళు మొక్కుకుంటారు. ఆ మొక్కు తీరిన వెంటనే వచ్చి ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠ చేస్తారండి. అలాగే ఈ ప్రతిష్టలన్నీ కూడా అలా జరిగింది. ఎంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేసి ఏర్పాటు చేస్తారు? సుమారు 1,00,000 వరకు జరుగుతుంది. గుడి లోపల 50,000 మంది దాకా ఉంటారండి. బయట అక్కడ అన్నదాన కార్యక్రమం ఒకటి ఉందండి, అక్కడ ఒక 20,000 మంది ఉంటారు. ఇటువైపు ఈ పోకరాలు గట్రా జరుగుతాయండి, అక్కడ ఒక 50,000 మంది దాకా ఉంటారు. మీ కుటుంబ నాయకులు అలాంటి సహకారం అందిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి మా పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఏకతాటిగా ఇక్కడ చాలా గ్రాండ్ గా వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేస్తూ
అన్ని విధాలుగా కూడా భక్తులకు అన్ని విధాలుగా స్వామివారి దర్శనం కల్పించడానికి మేము అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తాం. 1,00,000 పైబడి భక్తులు వస్తారని అంచనా వేశారు. దానికి తగ్గట్లుగా మీరు సహకరిస్తే దేవాదాయ శాఖ ముందుకెళ్ళగలుగుతుంది. నిన్నే దేవాదాయ శాఖ వారితో పోలీసు వారితో మా కూటమి అభ్యర్థులందరం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మేము అందరం కూడా మా ఒక కమిటీ జంబో కమిటీ వేశారు. ఆ కమిటీలో 20 మంది కమిటీ నెంబర్లు వేశారు. ఆ 20 జంబో కమిటీ వేసిన వలన మేము అన్ని విధాలుగా కూడా భోజనాల దగ్గర కానీ అలాగే క్యూ లైన్ లో కానీ స్వామివారి దర్శనంలో కానీ ఎక్కడా కూడా తొక్కిసలాట లేకుండా చాలా ప్లాన్డ్ గా మా ఈఓ గారు, డీసీ గారు, పోలీసు వారి సహకారంతో గతంలో కంటే ప్లాన్డ్ గా కూడా మేము క్యూ లైన్ కట్టడం జరుగుతుంది. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 15,000 మంది భక్తులు వస్తే అదుపు చేయలేని పరిస్థితుల్లో 10 మంది చనిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకునే 1,00,000 పైబడి భక్తులు వచ్చి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డీఓ మల్లిబాబు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ గారు అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అటు కూటమి నాయకులు, అదేవిధంగా ఉత్సవ కమిటీ, వాలంటీర్లు ఎవరికి వారే వారి విధులు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పైబడి అన్నదానం చేసే అవకాశం ఉన్నందున ఎక్కడ ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీసు కూడా చర్యలు తీసుకుంటుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ రూరల్.